మీరు ప్రొడ్యూసర్‌గా మొదలుపెట్టినప్పుడు మీ జర్నీని ఇలాంటి సినిమాలే తీస్తానని అనుకున్న రోజులున్నాయా? లేక మీరలా నాన్నగారి ప్రవేశం ఉంది కాబట్టి అలా కంటిన్యూ అవుతూ వచ్చేసారా? లేదు, నేను నాన్నగారితో పాటు అసలు ఎప్పుడు ప్రయాణం చేయలే. ఆయనకి మనకు అంటే దూరమని కాదు, నేను ఉద్యోగం చేసుకుంటామండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అవును. సివిల్ ఇంజినీర్‌గా. సో బట్ నాకు సినిమాలంటే పిచ్చి. సినిమాలు చూడటం పిచ్చి, తీయటం పిచ్చి కాదు. సినిమాలు చూడటం బాగా పిచ్చి. 2-3 సినిమాలు చూసాను రోజు. సో ఈ కొంచెం డిఫరెంట్ కథలు వీళ్ళందరూ రాఘవేంద్రరావు గారు, దాసనారాయణ గారు వీళ్ళందరూ కూడా కథలు నన్ను అడుగుతుంటారు. ఏంటి అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూసేవాడిని నేను. సో వాళ్ళు ఎప్పుడూ సరదా కూర్చోబెట్టుకుని ఆ సినిమా కథ ఏంటి, ఈ సినిమా కథ ఏంటి, ఈ టైప్లో ఉండేది. మా నాన్నగారు కూడా అట్లాగే అడుగుతాను. అట్లా ఒక మలయాళం కథ నాకు నచ్చి నేను కేశవరావు గారికి చెప్పాను, అది బాగుంటుంది సార్ తీసుకోండి. ఆయన అప్పుడే ప్రొడక్షన్లోకి వచ్చారు, డిస్ట్రిబ్యూటర్ ఆయన తారక రామ ఫిల్మ్స్. నేను చేయటం కాదు నువ్వే చెయ్యి అన్నారు. అట్లా యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్ని అయిపోయావు. తర్వాత వచ్చిన కాడి నుంచి నాకంటే కొంచెం డిఫరెంట్గా ఉండే ఫిల్మ్స్ చేయాలని నాకు ఆలోచన. అంటే రొటీన్ సినిమాలు కాకుండా చేయాలని. అప్పట్లో డిఫరెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? అంటే రెగ్యులర్గా చూసే సినిమాలు కాకుండా నేను ఇప్పుడు కోతల రైడ్ చేసా ఫస్ట్ ఫిలిం. కోతల రైడ్ టోటల్గా నెగిటివ్ షేడ్ ఉంటుంది హీరో క్యారెక్టర్. ఫైనల్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి చేంజ్ ఓవర్ ఉంటుంది. అంటే మనుషులు మనస్తత్వాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే కథగా కొత్త కథ ఏం కాదు కానీ మనస్తత్వం, పిల్లడి మనస్తత్వం. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ అమ్మాయిని అతను వాడుకునేసి చెల్లి అంటాడు. ఫాదర్ పిలిపిస్తాడు, ఫాదర్ దగ్గరికి ఆ అమ్మాయి వస్తుంది, నన్ను మోసం చేశాడు మీ అబ్బాయి అని. ఆయన జడ్జి, వీడు గాలి అంటే వచ్చినప్పుడు ఆ అమ్మాయిని వీళ్ళ పిల్లలకి, అన్నయ్య పిల్లలకి టీచర్ అనమాట, మొత్తాన్ని ట్రాప్ చేశాడు. అయిపోయింది, ఇట్లా అయింది, అన్యాయం చేశాడు మీ అబ్బాయి అని అడిగితే, చిచ్చిచ్చి నాకు అట్లా ఎట్లా ఉంటుంది, ఆ అమ్మాయిని చూస్తే నాకు చెల్లెలు ఫీలింగ్ అంటాడు. అంటే అప్పుడు ఆ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది, నువ్వు ఆ 2 వర్షాలు అంత పవిత్రమైన చెల్లి అనే పదం అన్న దానికంటే లంజ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది బాబోయ్ అని ఆ అమ్మాయి చెప్తుంది. చెప్తే ఫాదర్ అక్కడ మాట్లాడు అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోతే అప్పుడు ఫాదర్ అతన్ని కొట్టి, ఇలాంటి దరిద్రుడు నా కడుపును పుట్టిన, నేను సిగ్గుపడతాను, ఈ గెట్ ఆఫ్ మై హౌస్ అని పంపించేస్తాడు. అలాంటి వాడు తండ్రికి కష్టం వచ్చినప్పుడు తండ్రిని కోసం మొత్తం కేసు వేసుకుని ఊరిశిక్షకి వెళ్ళిపోతానికి ప్రిపేర్ అయిపోతాడు. క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అంటే మనుషులు మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి అనేది ఉంటుంది. అట్లాగే మొగుడు కావాలికి వచ్చేటప్పటికి టేమింగ్ ఆఫ్ ద షూని ఒక రకంగా తీశారు. అప్పుడు మంచిలి అని హిందీ సినిమా వచ్చింది, అదో డిఫరెంట్గా ఉంటుంది. హౌ టు టేమ్ రిచ్ చెడిపోయిన అమ్మాయి, ఇలాంటి గాలిగా తిరిగే అమ్మాయి, చెడిపోయిన అమ్మాయి కాదు, రెస్పాన్సిబిలిటీస్ తెలియని అమ్మాయి, సమాజం అంటే రెస్పాన్సిబిలిటీ లేని అమ్మాయి. అటువంటి అమ్మాయిని దారిలోకి తెస్తాడు. అట్లా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఆలోచన ఉండేది. మరో కురుక్షేత్రం తీసాం. అప్పట్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అంతా విడిపోతున్నారు, 36 పార్టీలు అని కలవాలి అని చెప్పి ఓ సినిమా తీసాం. అది అప్పటికి జనానికి ఎందుకు చెప్పాలి, తప్పు నాది, చూడండి అన్నారు జనం. అంతే. కానీ మీరంటే ప్రొడ్యూసర్గా మీరు అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యేవారా? ఎందుకంటే ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ అంటే డైరెక్షన్ అన్నిట్లో ఇన్వాల్వ్ అంటే ఎక్కడ షూటింగ్ లొకేషన్స్, కాస్ట్యూమ్స్ ఏంటి, ప్రతిదీ మనం చేసుకున్నాం ఎక్సెప్ట్ డైరెక్షన్లో సెట్లోకి వెళ్ళేవాడిని కాదు. డైరెక్టర్లకు వాళ్ళ ఇండిపెండెన్స్ ఇచ్చేవాడిని. సినిమా అయిపోయినాక చూసుకుని రీషూట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. నాకు నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసిన ప్రొడ్యూసర్గా చేసిన. నచ్చకపోవడం అంటే మీకు కన్విన్స్ కాకపోతే, లేదు క్వాలిటీ సరిగ్గా లేదని అనుకున్న ఇది పండగ సీన్ పండాలి కదా, పండితేనే సినిమా అప్పుడు బాగుంటుంది. పండకపోతే ఆటోమేటిక్గా ఉండదు. అది నేను క్రాంతి గారి దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్లీ కోతల రైడ్ క్రాంతి గారు దగ్గరుండి చేయించాడు. మేము ఇక్కడే చేసాం, మన ముషిరాబాద్ జైల్లో తీసాం సీన్ మొత్తం, అందరిని పెట్టి తీసినాక అంతా చూస్తుంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ సీన్. అతను జైల్లో ఉంటాడు, వీళ్ళందరూ వెళ్ళి నువ్వు చేయలేదని, నువ్వు మర్డర్ చేయలేదు, అతను మర్డర్ నేనే చేశాను తండ్రిని కాపాడటానికి. తండ్రి జడ్జి, వీడు ఎట్ట గాలి, నా మీద నేను జైలుకి వెళ్ళినా చచ్చిపోయినా ఎవరు పట్టించుకోరు, బట్ నాన్న సమాజానికి కావాలి కాబట్టి నాన్న ఉండాలి, నేను చచ్చిపోతాను అంటాడు. కాదు నువ్వు అసలు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు ఉండాల్సిందే అని చెప్పి తల్లి బ్రదర్స్ అందరూ పోరాడు. నువ్వు కేవలం చేయలేదని చెప్పి మిగతాది మేము చూసుకుంటా ఉంటాం, లేదు నేనే చేశానని చెప్తాడు.
అది మంచి సీను, ఒక 15-20 నిమిషాల సీను. ఆ సీను పండల ఇక్కడ తీసాం జైల్లో కాదు కానీ, అప్పుడు అది మళ్ళీ తీసి ఇక్కడ సెట్ వేసి మెడ్రాస్లో సెట్ వేసి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకుని రావాలంటే కష్టం అని చెప్పి సెట్ వేసి రీషూట్ చేసాం మళ్ళీ సీన్ అంతా. అట్లా మొగుడు కావాలో ఏదో నాకు నచ్చలేదంటే బ్రదర్స్ ఇద్దరు రిలేషన్షిప్ తెలియట్లా సినిమా అయిపోయేసరికి. సినిమా బాగానే ఉంది కానీ రిలేషన్షిప్ అసలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. సో అది అప్పుడు మొత్తం కాపీ వచ్చినాక షూట్ చేసి దాన్ని యాడ్ చేసాం అన్నమాట. అట్లా మా ఇద్దరికి రెడీలు దగ్గర 5,000 to 6,000 feet రీషూట్ చేశాను. నాకు నచ్చల తీసిన సినిమా. అయితే మీరు మొదటి నుంచి మీకు డైరెక్టర్ దృష్టి ఉంది. నేనేం చేయాలి, డైరెక్ట్ హార్డ్లే చేసుకునేవారు. కానీ మీకు నచ్చలేదనే ఒక ఇది ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటాం కదా, అనుకున్న విధంగా రాకపోతే అట్లా చేసుకున్నాం. కాస్టింగ్లో సార్ మీరు చాలా మందికి డైరెక్టర్గా అవకాశం ఇచ్చి ప్రవేశపెట్టారు. ఏంటి వాట్ వుడ్ యూ లుక్ ఫర్ ఒక హీరోయిన్ని తీసుకోవాలంటే ఆ రోజుల్లో? అంటే ఆ రోజుల్లో స్టాండర్డ్స్ ఎలా ఉండేవని? స్టాండర్డ్స్ ఏం లేవమ్మా, బట్ మన కంటికి నచ్చింది అంతే. అది మొగుడు నాకు అప్పట్లో ఈ ఆడపిల్లలని సరిగ్గా చూసేవాడిని. ఇట్లా వచ్చి అమ్మాయి వచ్చిందంటే కూర్చుని బాగుంది, ఫోటోలు తీసుకుని చూసి బాగుంది పంపించేసి ఓకే అని. వైజాగ్ వెళ్ళిన మొగుడు మన్మథ సామ్రాజ్యం సినిమాకి వెళ్ళి అమ్మాయిని ఫస్ట్ షాట్ పెళ్ళి సీన్ అనమాట. పెళ్లి కూతురుని చేశారు, పెళ్లి మండపం వేసి ఉంది. అమ్మాయి వచ్చింది, కెమెరామ్యాన్ పెద్ద గావు కేకేసాడు. ఏంట్రా అంటే అమ్మాయికి మెలకన్ను. ఏం చేయాలి అప్పుడు వైజాగ్ ఆర్టిస్టులు దొరకరు, అక్కడ మారుస్తానికి లేదు, రాత్రి ఫస్ట్ డే షూటింగ్ అది పైగా. సరే అందులో అమ్మాయిని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. అమ్మాయిని లతాశ్రీయా? ఆ అమ్మాయిని డిసప్పాయింట్ చేసిన తర్వాత అమ్మాయి ఆపరేట్ చేయించింది. తర్వాత అప్పుడు ఏం చేశానంటే అప్పుడు అనుకోకుండా ఎందుకో నేను బాంబేలో కొన్నాను కాస్ట్యూమ్స్, నేనే వెళ్ళి కొనుక్కొచ్చా కాస్ట్యూమ్స్. ఆ కళ్ళజోళ్ళు తెచ్చా అక్కడి నుంచి. ఆ సీన్ ఒకదానికి ఆమె మిగతా అంతా గాగుల్స్ ఉంటాయి, పెద్ద గాగుల్స్ 1 డజన్ తెచ్చాను. అవన్నీ ఆ సినిమాలో వాడేసాను. సో ఇక కళ్ళు కనపడు సరిపోయి తర్వాత ఆమె ఆపరేట్ చేయించుకున్నాను. సో అట్లా వెళ్తూ ఉందన్నమాట. ఒకటి చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు చిరంజీవి గారితో మీరు వర్క్ చేశారు. ఆ తర్వాత ఎక్కువ ఆయనతో మళ్ళీ అలాంటి జర్నీ మీకు కుదరలేదా? లేక అలాంటి కథలు పడలేదా మీకు? ఎవరైనా ఒక టాప్ స్టార్తో వర్క్ చేద్దాం కృష్ణ గారితో చేసాం. తర్వాత కృష్ణ గారితో చేసాను తప్ప పెద్దవాడి తర్వాత చేయలేను. అంటే నేను చేసిన వాళ్ళంతా అప్కమింగ్ ఆర్టిస్టులు చేసాం. చిరంజీవి కానీ, భానుచంద్ర కానీ, సుమన్ కానీ, శ్రీకాంత్ కానీ, చక్రవర్తి కానీ, అందరూ అప్కమింగ్. కృష్ణ గారు ఒక్కళ్ళే అప్పటికే ఎస్టాబ్లిష్డ్. ఆయన దగ్గర 300 సినిమాలు, 293 సినిమా నేను చేసాను. సో ఆయన ఒక్కడితో నేను చేసిన, మిగిలిన మీకు ఎక్కువ సక్సెస్ ప్రొడ్యూసర్గా వచ్చిందా సార్, డైరెక్టర్గా వచ్చిందంటారా మీ దృష్టిలో? బికాస్ ప్రొడ్యూసర్గా మీరు మంచి సూపర్ హిట్లు కొట్టారు. అంటే నాకు పెద్దగా రెండిట్లోనూ రాలేదు నిజం చెప్పాలంటే. ప్రొడ్యూసర్గా మొదటి 2 సినిమాలు హిట్లు ఇచ్చాను. బాగా హిట్ ఇచ్చారు. కోతల రైడు, మొగుడు. డబ్బులు బాగా వచ్చాయి సార్? అప్పట్లో ఏమొచ్చి ఏం లేదు. సిల్వర్ జూబ్లీ ఆడితే నాకు గుంటూరులో సిల్వర్ జూబ్లీ ఆడితే 1,25,000 1,10,000 వచ్చింది షేర్ అంతే. అంటే ఇప్పటి లెక్కలో చూసుకుంటే మాక్సిమం 10 కోట్లు ఉంటుందా? ఇప్పుడే ఉండదు మరి. అంటే బడ్జెట్ కూడా అంతే పెరుగుతుంది కదా మరి. 10 లక్షల సినిమా అది. సినిమా అంతా 10 లక్షలే? 10 లక్షలేగా అప్పుడు. 1978 79 80 80లో మీకు 10 లక్షల బడ్జెట్తో మీరు సినిమా తీశారు. ఇప్పుడు ఒక 2 సీన్ల ఆర్టిస్ట్ని పిలవాలంటే 10 లక్షల కాల్ షీట్, అంతే కదా సార్? అలా మారిపోయాయి స్టాండర్డ్స్, ప్రొడక్షన్ బడ్జెట్స్ మారిపోయింది. అంటే రూపీ వాల్యూ కూడా పడిపోయింది కదా, రూపీ వాల్యూ లేదు. మీరు రీమేక్ చేసిన ఫిల్మ్ బాజీగర్. బాజీగర్ వేటగాడుగా రీమేక్ అయినప్పుడు అంత సూపర్ హిట్ అయిన సినిమా ఎందుకు తెలుగులో అది జనానికి మనస్కరించలేదు? ఆ నెగిటివ్ షేడ్ ఉండే అలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయలేదంటారా? అయ్యి ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర్కి చాలా మంచి ఇమేజ్ ఉండేది. అతనికి కొంచెం స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా కానీ, లేకపోతే సమాజానికి పనికొచ్చే క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఉందా. అతను మనసు పడ్డాడు వచ్చాడు అనుకోండి, కానీ అందుకు నచ్చలేదు, మళ్ళీ లేట్ అయిందో ఏదో సంథింగ్, మన టైం బాగోలేదు, లేకపోతే నేను బాగా తీయలేదు, డైరెక్టర్గా నేను పెర్ఫామ్ చేయలేదు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. దానిలో డబ్బులు కూడా చాలా పెట్టారు కదా సార్ మీరు?
కొంత కొంత డబ్బులు అందులో పోగొట్టుకున్నారని అంటుంటారు. అయిపోయిన కథ కదా అది. అయిపోయిన కథలో సార్, కానీ బాధేస్తుంది ఎప్పుడైనా మీరు తలుచుకున్నప్పుడు. బికాస్ ఇప్పుడు నాకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్థాయిలో మాకు ఒక షో సరిగ్గా రాలేదంటే అయ్యో ఇంకా బాగా చేయాల్సింది, అది వర్కౌట్ అవ్వలేదు. ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటుంది కదా సార్. వాట్ వాజ్ ఇట్ దట్ వాజ్ మీకు? అంటే ఇట్ వాస్ వెరీ డిప్రెసింగ్. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ లాస్ట్ కంప్లీట్. నా కెరియర్ మొత్తం పోయింది. మొత్తం కెరియరే టర్న్ అయిపోయింది. అప్పటి వరకు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో ఉన్నవాడిని టోటల్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ కుడ్ నాట్ కోప్ అప్ నిజంగా చెప్పాలంటే. అదర్వైజ్ నేను ఏదో వేరే ఈ ఫెడరేషన్లు, జనము, సినిమా ఇండస్ట్రీ వాటి వరకు పర్వాలేదు, కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఐ కుడ్ నాట్ రివైవ్ మై సెల్ఫ్. తర్వాత పచ్చని సంసారం ఇవన్నీ వచ్చినాయి పర్లేదు, కానీ బట్ ఏదైనా కానీ ఆ రివైవల్ లేదు. దాంతో డెఫినెట్గా అదే ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. సో తలుచుకుంటే మీకు అదే, నేను ఎందుకున్నాను ఇండస్ట్రీలో అంటే మీకు ఒక వర్కౌట్ కాకపోయినా మీరు కొనసాగించడానికి కారణం లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అని అనుకోవాలా? ఐ డోంట్ సే దట్ అంత అన్ని అబద్ధం అని, కానీ బట్ పీపుల్స్ లవ్ రాదర్ మోర్ దెన్ మై లవ్ ఫర్ ద క్రాఫ్ట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లవ్ మీ ఇండస్ట్రీలో సార్, బయట సినిమా ఇండస్ట్రీలో ఫర్ సో మెనీ అదర్ రీజన్స్. వదిలేసేద్దాం ఇది సినిమా గినిమా అనేది కానీ సో మెనీ అదర్ రీజన్స్. దే ఫీల్ యాజ్ ఇఫ్ ఏదో నేను మా అన్నయ్య ఉన్నాడు అనే ఫీలింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అట్లాగే చూసుకుంటారు నన్ను. సో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి కనపడలేదు అప్పుడు ఈరోజు కూడా. సార్ మీరు అంటే మీకు చాలా కమ్యూనిస్ట్ నేపథ్యం ఉండడం అవన్నీ తెలుసు, కానీ ఎక్కడా కూడా మీకు ఆ నేపథ్యం మామూలు విప్లవం అనేది సినిమాలో కనిపించదు. మీ సినిమా కమర్షియల్ ఫార్ములా, కథలు, అవసరమైతే దేవుడి ఫోటోలు, అలాంటివన్నీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నారాయణమూర్తి గారు చూస్తే ఆయన ఎర్రజెండ సినిమాలన్నీ, అలా భరద్వాజ్ గారి సినిమాలు అంటే అన్ని రకాల సాంఘిక సామాజిక కథలు ఉంటాయి. అది సో మీ జర్నీ కంటిన్యూయేషన్లో మీకు చాలా మంచి పేరు తెచ్చిన సినిమా స్వర్ణక్, ఆఫ్ కోర్స్, పోతే పోని, ఇవన్నీ. అంతకుముందు అలజడి ఆల్సో. అవును, 2000 సంవత్సరం సార్ అది 99-2000లో వచ్చి అలజడి. సో వాట్ వాజ్ యువర్ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ? పచ్చని సంసారం ఒకటి ఉంది కదా. పచ్చని సంసారం తర్వాత పచ్చని కాపురం కదా. పచ్చని సంసారం తర్వాత రౌడీ అనేది కృష్ణ గారితో. పచ్చని కాపురం తీయలేదు సార్ మీరు? చేయలేదు. పచ్చని సంసారం అవును, కృష్ణ గారితో రౌడీ పెద్ద హిట్, అది చాలా పెద్ద హిట్. తర్వాత రౌడీ అనేది కూడా బాగా ఆడింది. కృష్ణ గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? బికాజ్ బాగా క్లోజ్, సూపర్ స్టార్ కృష్ణ గారు. బాగుంటుంది. ఈ రోజుకి ఇంక ఇవాళ కూడా వాళ్ళ ఆఫీస్లోనే కూర్చున్నాం కదా. ఫ్యామిలీతో చాలా బాగుంది. మీ పాత్రల్ని పండించిన ఆల్ టైమ్ బెస్ట్ స్టార్ ఎవరు సార్? బెస్ట్ హీరో కానీ యాక్టర్ కానీ? రఘు గారు మొదలుకొని చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారు కొత్తలో ఆయన అప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్, ఆల్మోస్ట్ హీరోగా ఫస్ట్ పిక్చర్ అది. సో ఆయన అద్భుతంగా చేసాడు. దాంట్లో మొగుడు గవాల్లో ఆ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, అద్భుతంగా చేశాడు అది కూడా. సరే కృష్ణ గారు సరే, భానుచందర్ అలజడిలో అద్భుతంగా చేశాడు. నరేష్ అందులో క్యారెక్టర్ ఒకటి ఉంటాను, ఫెంటాస్టిక్ చేశాడు అతను. దీంట్లోకి వచ్చేటప్పటికి పచ్చని సంవత్సరంలోకి వచ్చి నిరోష క్యారెక్టర్ ఒకటి అద్భుతంగా ఉంటుంది. ఆయన నిలబెట్టేసిన సినిమా. అట్లా ఏ సినిమాకి ఆ సినిమా. పోతే పోనీకి వచ్చేటప్పటికి ఆమె సింధుతులని చాలా బాగా. సింధుతులని, శివబాలాజీ, రోజా, స్వర్ణక్లో రోజా. ఏ సినిమాకి ఆ సినిమా బాగానే చేశారు. స్వర్ణముఖి ఆడలేదు కానీ పాపం సంగవి కూడా చాలా బాగా చేసింది ఆ సినిమాలో. హూ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సార్? మీరు ఫోటోలు ముందు చూసేవారు కదా, తర్వాత ఇంకా తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా చూడవలసి ఉంది కదా, అప్పుడు కొంచెం కంఫర్టబుల్ అయ్యారా మీరు? 5-6 సినిమాల తర్వాత కంఫర్టబుల్. కష్టం. ఇస్ ఇట్ ద వే యువర్ బ్రాట్ అప్? మీ పెంపకమా మీ స్వతహాగా మీ ఏదో అయ్యి ఉంటుంది, పెంపకమే అది. సో ఈ క్రమంలో సార్ మీరేమో అంత సిగ్గు బిడియం ఒక వాతావరణం నుంచి వచ్చారు. ఇండస్ట్రీ అనగానే ఒక చాలా ఫ్రీ స్పిరిటెడ్నెస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు మిమ్మల్ని అలాగే అట్టపెట్టుకున్నారా, లేక పరిస్థితులతో భరద్వాజ్ గారు కూడా కొంచెం అడాప్ట్ అయ్యారా?
లేదు, చాలా తక్కువ. ప్రాబ్లీ 25% అడాప్ట్ అయ్యి ఉంటాను, నాట్ 75%, 25%. టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని అడాప్ట్ అవ్వకపోతే సర్వైవ్ అవ్వలేం కదా. అవునవునవును. లైక్ వాట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్? అంటే కొంచెం సోషల్గా ఉండడం, సోషలైజింగ్. సోషల్గా ఉంటాం అంతవరకు. అది కూడా నేను పార్టీ బర్డ్ని కాదు, నేను బయటికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళరా సార్? ఎక్కడికి ఫంక్షన్స్ అయ్యేవా ఆ రోజుల్లో? సినిమా ఫంక్షన్స్ ఎక్కువ? ఫంక్షన్స్ అంటే మాకు అప్పుడు ఆడియో ఫంక్షన్స్ అటువంటి, లేకపోతే సినిమా ఓపెనింగ్లు అట్లా ఉండే, అంతే తప్ప వేరే ఉండే. ఈవినింగ్ పార్టీస్ అయితే లేదు ఎప్పుడు? నెవర్. సార్ ఇప్పుడు చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి సీనియర్స్ అయిపోయిన వాళ్ళందరూ, లేదు ఇంకా సినిమాలు అయిపోయిన డైరెక్టర్లు బయట వచ్చి భాష్యం చెప్తున్నారు. అప్పట్లో వాళ్ళతో వీళ్ళు వాళ్ళతో అని. ఇప్పుడు మనకి నేను పేర్లు చెప్పను, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడతారో. వాళ్ళు చాలా అంటే ఆల్మోస్ట్ ఎపిసోడ్గా చెప్తున్నారు, ఇలా ఏది ఆ రోజు ఇలా ఏదని. వ్యక్తిగత జీవితాల గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ప్రతి మనిషికి వ్యక్తిగతం ఉంటుందమ్మా. ఇప్పుడు ఇట్లా ఉంటే ఇట్లాగే ఉండేవారు, ఇట్లా ఉండేవారు నీకు అది వ్యక్తిగతంగా రకరకాలుగా ఉంటారు మనుషులు. సో దాని వ్యక్తిగతాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడటం కూడా అనవసరం. ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ కొంతమంది ఈ సినిమాల్లో మామూలుగా ఇప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ అనేదో చెప్తూ ఉంటారు చూడండి. అవునవును. అది అందరూ చేస్తారంటే అందరూ చేయరు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పింది కానీ నేను చెప్పింది కానీ 1% to below 10% ఉంటారు అటువంటి. మీరు ఇండస్ట్రీ చూసారు కదా, అంతే సార్. ఏ హీరోయిన్ ఎంత స్థాయి హీరోయిన్ అయినా సరే కాస్టింగ్ కౌచ్కి ఒప్పుకోకపోతే అసలు హీరోయిన్ అయ్యే ప్రసక్తే లేదు అని ఒక మాజీ డైరెక్టర్ గారు ఒక బహిరంగ స్టేట్మెంట్ కాదు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. చెప్తూ ఉండొచ్చు, తప్పే ఉంది. వాళ్ళ నమ్మకం అయి ఉంటుంది, లేదా వాళ్ళ జరిగిందేమో, ఆయన చేసిన పని చేసిన కంపెనీల్లో అట్లా జరిగి ఉండొచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలియదు కదా. నా ఎక్స్పీరియన్సు, నేను ఇన్ని సినిమాల్లో ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నాను. ఆల్మోస్ట్ 50 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. 50 yearsలో ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్, టు బి ఫ్రాంక్. ఇది అబద్ధం కాదు, నిజం. ఇన్ఫ్యాక్ట్ నాకు రివర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రివర్స్ అంటే ఏంటి సార్? వాళ్ళు దే ఆఫర్ దెమ్సెల్వ్స్, గర్ల్స్, విమెన్. అంటే ఆఫర్ అంటే సర్వైవల్ కోసం అంటారా? ఇంతే పాపం. వాళ్ళకి ఏముంటుంది, భయం. మనం ఏంటో తెలియదు కదా. సో ఇటువంటిది అయ్యి ఉంటుందిలే, మనం ఆఫర్ చేసేద్దాం, ఆయన అడగటానికి సిగ్గుపడుతున్నాడు, మనమే ఇచ్చేస్తే పోతుంది కదా అనే ఫీలింగ్లో. అలా ఉన్నారా సార్ హీరోయిన్స్? అందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు వీళ్ళు అడిగారు అన్న ఎంతమంది తక్కువ మంది ఉంటారో అట్లా అడిగే వాళ్ళు కూడా అంతే తక్కువ ఉంటారు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యు. యూర్ గివింగ్ ఏ పారలెల్. అది అర్థమైంది. బట్ అలా బిట్వీన్ 1 to 10% ఉంటారు తప్ప. అప్పట్లో సెల్ ఫోన్స్ ఏవి ఉండేవి కాదు కదా సార్. ఏముండదు. అలా అడగడం ఎలా తెలిసేది మరి వీళ్ళకి? అంటే కబురు పెడతారా? అడగటమే ఇవన్నీ, డైరెక్ట్గా అడగటమే. అడిగేవాళ్ళు అనేవాళ్ళు డైరెక్ట్గా అడగటమే. ఎటు అడిగినా, వీళ్ళు అడిగినా వాళ్ళు అడిగినా, వాళ్ళైనా పెద్ద దానికి మొహమాటం సిగ్గులు ఏముండవు. ఇట్స్ వెరీ ఆక్వర్డ్ సార్. అండ్ అంటే ఇంత బ్యూటిఫుల్ పరిశ్రమలో ఈ ఒక్క విషయం ఇంత చర్చనీయాంశం అవుతుంది గత 10 ఏళ్లలో. అంటే చర్చనీయాంశం అంటే 2 రకాలమ్మది. ఇప్పుడు పిచ్చి ముందా పెళ్లి ముందా అంటే, ఇప్పుడు ఇద్దరికి ఇష్టమైతే ఇప్పుడు అడగగానే లొంగిపోతారు అనేది కూడా నేను నమ్మను. అన్లెస్ వాళ్ళకి ఒక అవసరం, నేను దీంట్లో సర్వైవ్ అవ్వాలంటే ఇది అయితేనే అవుతుంది అనుకుంటే లొంగొచ్చు. లేదంటే ఎందుకు లొంగుతారు వాళ్ళు? అలాంటి ఏమంటారు, మ్యూచువల్ బెనిఫిట్ కోసం జరిగితే జరగాలి తప్ప నేనేదో ప్రతి వాళ్ళు ఇట్లా చేస్తారు అంటే జరిగేది కాదు. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా సార్? ఎట్లా అంటే వేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఒక కబురు పెట్టి మీ హీరోయిన్స్ వండుకుంటే ఒకటి అరా ఉంటాయి అంతే కాదు కానీ ఒకటి. అంటే అందరూ అలా వచ్చి ఉంటారు కదా, మీరు చెప్పారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. సో చాలా మంది చాలా జెంటిల్, చాలా మర్యాదగా, సొంత పిల్లల్లాగా. నాకు ఆడపిల్లలే 3. సో వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఇంట్లో ఆడపిల్లలాగానే ఉండేవారు తప్ప ఎవరు ఒకటి అరా 20 ఉన్నా కానీ పెద్ద విషయం. ఇవన్నీ అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్గా మీరు కూడా మొన్న ఆఫ్ రికార్డ్ చాలా విషయాలు మీరు మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. అదే ఈ జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు కూడా ఈ కమిటీలు వేయడం, వీటిని పరిష్కరించే దిశగా కమిటీల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా దిగొచ్చిన ఎవరు అంటే ఇట్స్ నాట్ సో ఈజీ కదా సార్. ఇవి హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. మీరు అన్నట్టు ఒక టైంలో ఇష్టం ఉండొచ్చు, ఒక టైంలో కాంప్రమైజ్ అవ్వచ్చు, ఒక టైంలో అది చెడుగా కనిపించవచ్చు, రకరకాలు ఉంటాయి.
తప్పించుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. ఏమిటవుతుంది సార్? వాట్ యూ థింక్ ఇస్? అంటే ఇప్పుడు మీకు గతంలో మొదటి నుంచి కూడా చరిత్ర కనుకోండి, ఇతిహాసాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఆయన వాల్మీకి గారు దొంగ, ఆయన తర్వాత మంచివాడు అయిపోయాడు. సో ఇట్లా మనుషుల్లో మార్పులు చాలా వస్తూ ఉంటాయి. మారిన ఇప్పుడు నేను మారిపోయాను, గతంలో తప్పు చేశాను నేను, ఇప్పుడు నేను మారిపోయి ఉంటే నువ్వు తప్పు చేసావు అంటే దానికి అర్థం లేదు కదా. అంతే. సో నువ్వు గతంలో నువ్వు అంత దుర్మార్గుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావంటే, ఇప్పుడు నేను మారిపోయాను, నేను సన్యాసిని అయిపోయా. బుద్ధుడు అంతకు ముందు రాజు, అశోకుడు అంతకు ముందు రాజు, వీళ్ళిద్దరూ బౌద్ధ మతానికి వచ్చినాక వాళ్ళు ఏమి చేయలే. బుద్ధుడు దేవుడు కాదంటావా? అంతే కదా సార్. సో మరి ఏ కాంటెక్స్లో చెప్తున్నారు అది? అంటే తప్పులు జరుగుతున్నాయి కానీ ఎట్లా ఉంటుందంటే, నేను విక్టిమ్ని అనుకోమ్మా, విక్టిమ్ కానీ లేకపోతే నా మీద ఎలిగేషన్ వచ్చింది అనుకోమ్మా, సో నాకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, దీంట్లో ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్నీ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడతారు. అప్పుడు కూడా కదా సార్, ఎప్పుడైనా కానీ ఇష్టపడతామో లేకపోతే సరెండర్ అవటమో ఏదైనా అనుకోండి. సరెండర్ అయినా కానీ తర్వాత కలిసి ఉన్నారుగా. అవును, నాతో సరెండర్ అయిపోయినాక ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నాం. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నా మీద కేసు పెడతాం మొదలెడతాను. అయితే సరెండర్ అయ్యి కొంతకాలం అయిపోయినాక నేనంటే వాళ్ళకన్నా మొఖం మొత్తి ఉండొచ్చు, నాకు వాళ్ళ మీదన్నా మొఖం మొత్తి ఉండొచ్చు. అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. వాళ్ళు నాకు బయటికి వెళ్తా అంటే వదిలిపెట్ట బుద్ధి ఇదిగా ఒకరికొకరు మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నేను అవసరం తీరిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి. న్యాచురల్, ఇది హ్యూమన్ సైకాలజీ ఇది. దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం కదా. ఇక్కడ ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం. ఇప్పుడున్న కొత్త సిస్టమ్, ఒకప్పుడు అది వేరు. ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే చాలా డౌట్లు ఉన్నాయి. అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్. అంటే ఇది వరకు ఇట్ వాజ్ అ బిగ్ టాబూ, అంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు మోర్ నార్మలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది. రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం, మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాం, అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం. సో మనమే అనౌన్స్ చేసుకుంటాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. అవును, ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం. ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే, కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు ఏం పోయే కాలం ఏం తీపరం వచ్చింది మీకు అంటారు మా అమ్మమ్మ భాషలో మాట్లాడాలంటే. తీపరం లేదు, తాపరం లేదు. ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దనని రావకూడదు, అంతే, సింపుల్. సో అక్కడ నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది. కానీ జెన్యున్గా ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించపోరు. ఎందుకు డెఫినెట్గా ఉందమ్మా, డెఫినెట్. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం, ఎవరో ఒక అమ్మాయి ఆశగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది. వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇది ఇస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను, వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా. హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ, ఈవెన్ పాక్సో దీంట్లో కానీ అదే చెప్తాను. నువ్వు అడగటం కూడా తప్పు. అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా, ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే. కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద నేను శిక్షార్హుడిని. ఏమంటే మ్యూచువల్గా కలిసి ఉన్నాం కదా, నీకేంటి అని మనం అడగటానికి లేదు. ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా. అవును, ఇప్పుడు మరి జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్? అది దాన్ని నేను మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్, అడగం సార్. మేము కూడా కమిటీని కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ బట్ అంటే దీనికి బేస్ లైన్ ఒక నార్మ్ ఎలా తీసుకోవాలనే ఒక క్వశ్చన్. ఎందుకంటే టిపికలీ రెమ్యూనరేషన్స్తో పాటు ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ ఫేవర్ అని వినికిడిలో ఉంది. చాలామంది హీరోయిన్లు, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, దీంట్లో జయలలిత గారు చెప్పారు సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మాకు ఆ కేసు మీరు అడుగుతున్న పర్టికులర్ కేసు, ఇట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్లో అంటే మీరు పనిచేస్తున్నారు, మీరు సాక్షి టీవీలో పనిచేస్తున్నారు, లేకపోతే ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు. మీకు నాకు ఏదో వైరం ఉందో, లేకపోతే మన ఇద్దరికి సమ్ స్కోర్ సెటిల్ చేసుకోవాలి. నేను సడన్గా మీరు వెళ్ళి యాంకరింగ్ చేస్తా ఉంటే, ఇట్లా జరుగుతుంటే మధ్యలో వచ్చేసి ఆపేసే స్వప్న బయటికి డామ్ డూమ్ అంటే దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఏమీ చెయ్యిపోయినా అతను మనిషి మీకు చాలా ఇష్టమై ఉండొచ్చు, మీతో వాళ్ళకి ఉండి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నో బిజినెస్ టు క్యాన్ గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్. ఫస్ట్ పాయింట్.
దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. సో అటువంటి టైప్ ఆఫ్ కేసెస్ దాంట్లోకి వస్తాయి. మిగిలిన ఇవన్నీ మనకు సంబంధం లేని కేసులు. కానీ ఇది ఇక్కడ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ దట్ ఈస్ జరిగింది. ఆల్సో సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. ఏం రైట్ టు హ్యాస్ గట్, హీ మైట్ బి హ్యావింగ్ రైట్ ఆన్ యూ సమ్ ఏదైనా రకంగా, బట్ హీ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అవుట్ సైడ్. లోపలికి వచ్చి అంత ఇది లేదు కదా. అండ్ ఇట్స్ నాట్ హిస్ ప్రెమిసెస్, మై ప్రెమిసెస్. అదే లోపల రావడమే తప్పు కదా. సో ఇవన్నీ అంటే మరి వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా? బికాజ్ మూవీ ఆర్టిస్ట్ పరిష్కారం అసోసియేషన్ ఏముంటుందా? పరిష్కారం ఏదో ఉంటాయి, చట్టాలు ఉంటాయి. చట్టాలు చెప్పినవి సగం చేస్తూ ఉంటాం. సగం చట్టాలు చెప్పినందువల్ల అవుతుందా? ఏది అవుతుందంటే మనం కూడా తప్పు చేసామా లేదా, ఇది తప్ప కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ చూసి చూడనట్టు మనం వెళ్ళాలి. జరుగుతూ ఉంటాయి తప్పులు, నాతో జరుగుతాయి, మీతో జరుగుతాయి, ప్రతి మనిషితో జరుగుతాయి తప్పులు. ఆ తప్పుని మనం దాన్ని ఇంకొంచెం అల్లరి చేసుకుంటానికి ట్రై చేయకుండా దాన్ని సరిగ్గా పరిష్కరించుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది.